విష్ణు ఇంట్లో కనిపించకపోవటంతో వరలక్ష్మి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "అమ్మ విష్ణు గారు బయట కూడా లేరు. ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా? ఎక్కడా కనిపించటం లేదేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "నాకు తెలీదమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి అయితే పిల్లలతో అనరాని మాటలన్నీ అనిపించి, "ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అడుగుతున్నావా? వాడు ఎక్కడికో వెళ్ళిపోయే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాడికి ఎన్ని అవమానాలు ఎదురయ్యాయి ఈ ఇంట్లో. ఈ ఇంటికి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు వరలక్ష్మి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా వాడు ఎక్కడికి వెళ్ళాడో గానీ ప్రశాంతంగా ఉండడానికే వెళ్ళి ఉంటాడులే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ తన రూమ్‌లోకి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంతలో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఒక పేపర్ ఉండడం చూసి, అది ఎవరు రాసారా అని చెప్పేసైతే తెరిచి చూస్తూ ఉంటుంది. ఏంటి విష్ణు గారే రాసినట్లు ఉన్నారు ఈ పేపర్ అని చెప్పేసైతే అక్కడ చదువుతూ ఉంటుంది. "హాయ్ వరలక్ష్మి, నేను ఎక్కడికి వెళ్ళిపోయానా అని చెప్పి టెన్షన్ పడుతున్నావా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలియకూడదనే ఈ పేపర్ రాసిపెట్టి వెళ్తున్నాను వరలక్ష్మి. ఇదిగో వరలక్ష్మి, ఒక మగవాడికి అవమానకరమైన విషయం ఏంటో తెలుసా? తన భార్య దగ్గర తలదించుకోవటమే వరలక్ష్మి. అలాంటిది ఆ విషయం నాకు జరిగింది వరలక్ష్మి. పిల్లలు కూడా నన్ను ఇంతగా అసహ్యించుకుంటారనుకోలేదు. కానీ అసహ్యించుకుంటున్నారు వరలక్ష్మి. నేను ఇలా ఉండడం మంచిది కాదు అనిపించింది. నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు వరలక్ష్మి. నాకు చావే దిక్కు అనుకొని నేను బయటికి వచ్చేసాను వరలక్ష్మి" అని చెప్పేసైతే ఆ పేపర్‌లో రాసి ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి విష్ణు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు? త్వరగా రండి విష్ణు గారు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.